హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. రెండో విడత ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు సింపుల్గా క్లియర్గా చెప్పేస్తాను. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా గతంలో ప్రభుత్వం మొదటి విడతగా మంజూరీ పత్రాలను పంపిణీ చేసింది. చాలామంది లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు తాజాగా రెండో విడతకు సంబంధించిన అధికారిక సమాచారం విడుదలైంది. ఈసారి ఎవరెవరికి ఇల్లు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో మీ పేరు చెక్ చేసుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బై అనే ఆప్షన్లో మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబరు లేదా ఇతర వివరాలతో సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేసిన తర్వాత వెంటనే మీ అప్లికేషన్ వివరాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా లిస్టు టైప్ అనే సెక్షన్ ఉంటుంది. మీ పేరు లిస్టు 1లో ఉంటే మాత్రమే ఈ రెండో విడతలో ఇల్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ లిస్టు 2 లేదా లిస్టు 3లో ఉన్నవారికి ఈ విడతలో ఇల్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు గతంలో ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు పొందిన వారిని లిస్టు 3లో చూపిస్తారు. అందుకే వారికి ఈసారి అవకాశం ఉండదు. కాబట్టి మీ స్టేటస్ని బాగా చెక్ చేసుకోవాలి. అలాగే మీ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటే మీకు ఈ విడతలో ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఇక లిస్టు 1లో ఉన్నవారు తప్పకుండా మీ గ్రామంలోని గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా ఇందిరమ్మ కమిటీ సభ్యులను కలిసి మీకు ఇల్లు అవసరం ఉందని తెలియజేయాలి. వారి ద్వారా మీ వివరాలు ఎంపీడీఓ తర్వాత ఎమ్మెల్యే మంత్రుల స్థాయికి వెళ్ళి ఫైనల్ అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మంజూరీ పత్రాల పంపిణీ విషయానికి వస్తే ప్రభుత్వం మే 1 లేదా 2వ వారంలో ఈ పత్రాలను అందించేలా ప్రణాళిక వేస్తుంది. అంటే మే 10వ తేదీ వచ్చేలోపైన లేదా మే 20వ తేదీ వచ్చేలోపైన పంపిణీ చేసేస్తారు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.